పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గౌరవ పెద్దలు మాన్యులు పూజ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఇవాళ వీరి సమక్షంలో టీఆర్ఎస్లో చేరినందుకు వారందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక వింత కార్యక్రమం మనం అందరం చూస్తూ ఉన్నాం. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కోవట్టు బ్రదర్స్ అనే పేరు చిరస్థాయిగా నిలబడే విధంగా ఇవాళ ఒక ఉప ఎన్నికలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ నల్లగొండ జిల్లాలో నల్లగొండ రాజకీయాలను మొత్తం భ్రష్టు పట్టించి నల్లగొండ రాజకీయాలను కేవలం డబ్బే పరమావధిగా డబ్బులతోనే రాజకీయం చేయొచ్చనే ఒక దుర్బుద్ధితోని నల్లగొండ రాజకీయాలన్నీ కూడా భ్రష్టు పట్టించినటువంటి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇవాళ ఈ మునుగోడు ఎన్నిక రావడానికి ముఖ్యంగా ఇవాళ ఎందుకు వచ్చిందో అందరికి కూడా తెలుసు. కోమటిరెడ్డి బ్రదర్స్ దాదాపుగా బలుగు బలహీన వర్గాలను అనేక మందిని రాజకీయ సమాధి చేసి ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చినటువంటిది కనీసం సిగ్గు లేకుండా అనేక మందిని రాజకీయంలో అంతం చేసినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇవాళ ఒక ఆయనేమో కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి పనిచేస్తాడట, ఒక ఆయనేమో 18,000 కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడు పోయినా అని చెప్పి ఆయనే స్వయాన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి వాడు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఇవాళ మునుగోడు ప్రజలను 18,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిండు. నల్లగొండ ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రేపు వాళ్ళను గెలిస్తే నల్లగొండ జిల్లాను కూడా 1,00,000 కోట్లకు భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెడతారని చెప్పి మేమందరం కూడా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇటువంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళను, బడుగు బలహీన వర్గాలను అంతం చేసినటువంటి ఈ ఇద్దరి అన్నదమ్ములను ఈ ఎన్నికల్లో రాజకీయ సమాధి చేయాలని చెప్పి అందరిని కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఇళ్లను రాజకీయ సమాధి చేయకుంటే రాజకీయాలను బస్టు పట్టించి రాజకీయాలను చెత్త రొంపిగా చేసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మరి అనేక సార్లు మాకున్నటువంటి పర్సనల్ గా మేము బీజేపీలకు పోతే మళ్ళీ కూడా బీజేపీలకు వచ్చి రాజకీయంగా 2 సార్లు నన్ను ఓటమికి కారణమయ్యి రాజకీయంలో ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నాను, నన్ను రాజకీయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిండు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టిండు. నన్ను కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఈ రాజగోపాల్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సమాధి కట్టాలని చెప్పి అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీని ఇవాళ వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామని అంటారు. ఇలాంటి బ్రోకరు దొంగ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇవాళ పార్టీలో చేర్చుకొని మరి ఉప ఎన్నికలు వచ్చిండ్రో భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి నీచ సంస్కృతి ఈ రాష్ట్రంలో లేదు. కానీ ఎక్కడో ఉన్నటువంటి గుజరాత్ లో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతిని తెచ్చి ఇక్కడ నీచమైనటువంటి బ్రోకర్ పనిచేసేటువంటి బ్రోకర్ కాంట్రాక్టర్లకు 18,000 కోట్లకు అతన్ని కొని ఇవాళ ఈ రాజకీయంలో బస్టు పట్టించే విధంగా చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ నాతోని చౌటుప్పలు 3వ వార్డు మరి కౌన్సిలర్ మల్లేశం గల, అదేవిధంగా 6th వార్డు కౌన్సిలరు నాగరాజు, మళ్ళీ మా తమ్ముడు ఎక్స్ ఎంపీపీ రాజు, వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మునుగోడులో తప్పకుండా పనిచేసి ఈ బ్రోకర్ బ్రదర్స్ కు బుద్ధి చెప్పాలనే లక్ష్యంతోనే మేమందరం ఈ పార్టీలో చేరుతున్నాం. రేపు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రజలు గుణపాఠం చెప్తారని కోరుతా ఉన్నా.